మొదటి ప్రశ్న, విగ్రహము అంటే ఏమిటి? దాన్ని ఆరాధించవచ్చా? మానవ చేతులతో గాని, సహజంగానే నిర్మితమైనటువంటి రూపంలో ఒక దేవుడు ఉన్నాడు అని నమ్ముతూ, ఆ రూపాన్ని పూజిస్తే దేవుణ్ణి పూజించినట్లే అని దేన్నైతే భావిస్తారో అదే విగ్రహం. అలాంటి రూపాలను చేయడం గాని, వాటిని పూజించడం గాని దేవుని ఆజ్ఞకు విరుద్ధం. అందుకే దేవుడు స్పష్టంగా నిర్గమకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞల్లో స్పష్టంగా తాను తప్ప మరొక దేవుడు ఉండకూడదు అని, దేనితోనూ రూపాలను చేసి వాటిని పూజించకూడదు అని సూటిగా తెలియజేశారు. అయితే మరొక రకం విగ్రహాలు కూడా ఉన్నాయి. జాతీయ జెండాకు మనం నమస్కారం చేస్తాము. అలాగే అంబేద్కర్ గారు లేదా గాంధీ గారు, నెహ్రూ గారు ఇలాంటి వారి యొక్క విగ్రహాలకు దండలు వేస్తూ ఉంటాము కొన్నిసార్లు. లేదా అక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొంటూ ఉంటాము. అవి కూడా విగ్రహాలే. కానీ వాటిని అటు హిందువులు గాని, మనము గాని పూజించట్లేదు. దేశానికి వారు చేసినటువంటి సేవలకు గుర్తుగా స్మరించుకుంటూ దండలు వేస్తాము. అలాగే మువ్వన్నెల జెండాకు కూడా మనం సెల్యూట్ చేస్తాము. అది మన దేశం మీద మనం చూపిస్తున్నటువంటి గౌరవానికి సూచన. అది పూజ కాదు.